హాయ్ గైస్, వెల్కమ్ టు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తిరుపతి రైడర్స్ కెప్టెన్ అయినటువంటి శ్రీనివాసులు, అలాగే టాప్ రైడర్ అయినటువంటి సాయి శంకర్. వాళ్ళతో ఒక ఫన్ ఇంటర్వ్యూ చేద్దాం. మీకు ఇష్టమైనటువంటి తిరుపతి ఫుడ్ ఏంటి? వెంకన్న లడ్డు తిరుపతిలో ఫేమస్ కదా అందరికి. తిరుపతి అంటే మొత్తం అంతా మన ఇండియా వైడ్ అందరికి ఫేమస్ వెంకన్న. అంటే తిరుపతి లడ్డు అంటే మన ఓల్ ఇండియా మొత్తం ఫేమస్. తిరుపతి ఎవరు వచ్చినా తిరుపతి లడ్డునే తీసుకుంటారు ముందు. ఈ టోర్నమెంట్ లో మీకు టఫెస్ట్ అపోనెంట్ అంటే ఎవరు? వన్ వర్డ్ ఆన్సర్. అమరావతి క్రషర్స్. అమరావతి క్రషర్స్. మీ టీమ్ లో ఎక్కువగా ఫన్ యాక్టివిటీస్ చేసేది ఎవరు? హరిప్రసాద్ రెడ్డి అనేసి ఒక అతను ఉన్నాడు, అతను ఫన్. అండ్ మహేష్ కూడా. మహేష్ కూడా. ప్రాక్టీస్ కి అందరికంటే లేట్ వచ్చేవాళ్ళు ఎవరు? వీరబాబు. వీరబాబు. కోచ్ ని బాగా సతాయించేది ఎవరు? వచ్చిన సతాయించే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే అతను గవర్నమెంట్ కంపోజ్. మేమేం ఆడితే అది కొంచెం చెక్ చేసుకుని ఆడండి, నీట్ గా ఆడండి, మైండ్ చేయండి అంటారు. కెప్టెన్ ని బాగా సతాయించేది ఎవరు? హరిప్రసాద్ రెడ్డి అండ్ వీరబాబు. డ్రెస్సింగ్ రూమ్ కి లేట్ గా వచ్చేది ఎవరు? వీరబాబు. వీరబాబు. హోటల్లో బాగా అల్లరి చేసేది ఎవరు? హోటల్ అల్లరి చేసేదంటే ఫస్ట్ హరిప్రసాద్ రెడ్డి. ఏదైనా హరిప్రసాద్ రెడ్డి ఫస్ట్. జనార్దన్ కూడా డ్రెస్సింగ్ కానీ అన్నిటికీ లేట్ గానే వస్తాడు అంతే. కోచ్ స్ట్రాటజీ చెప్పేటప్పుడు వినకుండా పక్క చూపులు చూసేది ఎవరు? అలా ఎవరు లేదు, సీజన్ విన్నర్ ఎవరు? అంటే ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేదు కదా, ఇంకా లీగ్స్ ఉన్నాయి, ముందు పోయే కొద్దీ టాప్ 1, 2, 3, 4 ఉంటాయి కాబట్టి అప్పుడే చెప్పలేం. క్రాస్ మ్యాచెస్ ఉన్నాయి, అన్ని జరిగిన తర్వాత ఏదన్నా చెప్పగలం. మీ పూల్లో టాప్ కంటెండర్ ఎవరు అనుకుంటున్నారు? అమరావతి క్రషర్స్. మా పూల్లో టాప్ కంటెండర్ అంటే అమరావతి క్రషర్స్. ఇప్పటికి 3 మ్యాచెస్ గెలిచారు. 4 మ్యాచెస్ కి 4 గెలిచారు. 4 గెలిచారు. 4 మ్యాచెస్ ఇప్పుడే మ్యాచ్ 4 మ్యాచెస్ 4 గెలిచారు. వాళ్ళే టీమ్ టాప్ లో. టాప్ 4 లో ఎవరెవరు ఉంటారు? అమరావతి క్రషర్స్ మామూలు యాజ్ యూజువల్ అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చింది మేము తిరుపతి రైడర్స్ అనుకుంటున్నాం. విజయనగరం నింజాస్ ఉంటుంది. కర్నూలు నైట్స్ ఉంటుంది. ఫస్ట్ టాప్ లో ఉంటుంది విజయనగరం నింజాస్ ఒకటి, కర్నూలు నైట్స్ ఒకటి, తిరుపతి రైడర్స్. ఈ 4 టీంలు ఖచ్చితంగా ట్రై చేస్తాం మేము కూడా రావడానికి టాప్ 4 లోకి.